ఇప్పటిదాకా 115 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఈ ఛానల్కి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎండ్ అయ్యే లోపల ఒక 50K సబ్స్క్రైబర్స్ అన్న కొట్టాలని అల్టిమేట్ టార్గెట్. కొంచెం మీరు నాకు చేసి హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు డే 2 రేణిగుంట స్టేషన్లో ఉన్నాం మనం. తిరుపతికి వెళ్ళడానికి ఇంకా కొంతసేపే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. చూద్దాం ఇదివరకు ఎక్స్పీరియన్స్ మళ్ళీ తిరిగి వస్తుందో రాదో, ఇదివరకు ఉన్నంత ఆనందం వస్తుందో రాదు. వి హోప్ ఇదివరకు ఉన్నంత ఆనందం రావాలని. కానీ అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది ఇదివరకు ఉన్నంత ఆనందం వస్తుందా రాదా అని. ఇదివరకు మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, నా ఫ్రెండ్ రఘు, ప్రకాష్, అందరం కలిసి. అండ్ దిస్ టైం కొంచెం 2024 ఫైనాన్షియల్గా కానీ అన్నిటిగా కొంచెం దెబ్బేసింది. దాంతో ఒక 1 year పాటు ఇంకా తిరుపతికి వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా. అండ్ నా మళ్ళీ 2025లో తిరుపతికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. లెట్స్ హోప్ ఎలా ఉంటుందో చూద్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఈరోజు చాలా పనులు ఉన్నాయి. అలిపిరి మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అండ్ దత్తత ఇంకా అదే వెళ్ళడానికి ఒక 2 to 3 hours పట్టేస్తుంది. మినిమం ఒక 1.5 hour 2 hours వెళ్ళడానికి ట్రై చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ తీసుకోవాలి. ట్రైన్ కూడా హార్న్ వేస్తారు. ట్రైన్ రెడీ అయిపోయేలా ఉంది. పైకి వెళ్ళి అలిపిరి మెట్లెక్కి జుట్టు తీయించుకుని మళ్ళీ తిరుపతి దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఈవినింగ్ 5 అవ్వచ్చు. మాక్సిమం ఈరోజు సాయంత్రం నుంచి ఇంక జుట్టు ఉండకపోవచ్చు. చూద్దాం ఈ రోజుతోటి మన బాధలన్నీ తీరిపోతాయో లేకపోతే మళ్ళీ పెరుగుతాయో. ఆ, నాకైతే చాలా ఇష్టం తిరుపతి అంటే. ఎందుకంటే తిరుపతిలో ఉన్నంత ఆనందం, తిరుపతిలో ఉన్నంత ఇది ఇంకెక్కడ దొరకదన్న ఫీలింగ్. ఎందుకు ప్రతిసారి నేను అందుకే తిరుపతి మాత్రమే వస్తుంటాను. తిరుపతిలో ఉన్న దేవుడు ఉన్నాడా అంటే మనం చెప్పలేం, కానీ తిరుపతిలో మాత్రం నా హ్యాపీనెస్ ఉందని మాత్రం నేను చెప్పగలను. ఐ లవ్ తిరుపతి. అండ్ చెన్నై అంటే కూడా నాకు ఇష్టం. ఆ, ఎందుకు అంటే చెప్పలేం, కొన్ని కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ అన్నీ అలా ఉండిపోతాయి. ఆ ఫేవరెట్ ప్లేసెస్ ఎందుకు అన్నది మాత్రం మనం ఎప్పుడు చెప్పలేం. కానీ సో ఈ రోజు పొద్దున్న అలిపిరి మెట్లెక్కి ఆ తర్వాత పైకి వెళ్ళి దర్శనంకి వెళ్ళేంత వరకు కూడా ఫుటేజ్ అంతా కూడా మీ దగ్గరికి వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఎక్కడ మొదలైంది మెట్లు, వెళ్తున్నాం. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు. నాకైతే ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారంటే గుళ్ళో ఎంతమంది జనం ఉంటారో అర్థం కావట్లేదు. ఎదర లక్ష్మీనారాయణ స్వామి గుడి ఏదో ఉంది. అంటే లోపలికి వెళ్ళమన్నారు కానీ స్నానం చేయలేదని ఉద్దేశం వెళ్ళలేదు. కొంచెం మనకి సెంటిమెంట్ ఎక్కువ కదా, ఆ ఉద్దేశం లేదు. ఈ రైట్ సైడ్ కనపడుతుంది చూసారా పోల్కి, అందరూ లోపలికి వెళ్తున్నారు గోపురంలోకి. అదే లక్ష్మీనారాయణ స్వామి గుడి. నేనైతే లోపలికి వెళ్ళలేదు. ఈ గోపురం నుంచి నడడం మొదలుపెట్టాను. 3550 స్టెప్స్, 1.5 hour టైం. గోపురం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్లో కట్టారు గోపురం. చూద్దాం 3550 మెట్లు మనం ఎంతసేపు ఎక్కుతాము. నాకైతే ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక 1500 మెట్లు ఎక్కేటప్పటికి ఆయాసం వచ్చేసి ఇంకా అసలు ఎక్కలేమేమో. ఇదేట్రా బాబు, స్టార్టింగ్ ఎక్కినప్పుడు డేకేసాం, మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందా. జిమ్ ఒక మన ఫిట్నెస్ అది దెబ్బతిన్న తర్వాత 2000 స్టెప్స్ ఫైనల్లీ వీ అచీవ్డ్ ఇట్. ఎప్పటికే చూసారు కదా నా ఫేస్ ఎలా అయిపోయిందో, మొత్తం కలర్ నిద్ర చొక్క లేకుండా అయిపోయింది. ఇంకా 1550 మెట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అమ్మ బాబోయ్, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. అదేంటి దీని గాలి లోపల ఎక్కువ ఫిట్ ఒకటి కాలిపోయి అందుకే నేను అందరూ జిమ్ ఆకుండా చేయండి. ఫిట్నెస్ అయితే ఇది ఇలాగే ఒకటిపోతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి కూడా వచ్చాం. మొత్తానికి మనం 2700 స్టెప్స్ అచీవ్ చేసాం. ఫైనల్ గా ఇక్కడికి చేరుకునేటప్పుడు అయిపోయింది 2700 స్టెప్స్. ఇంకేంటి బ్యాలెన్స్ ఉన్నారా అంటే అప్రాక్సిమేట్ గా 1000 అంటే స్టాప్ అవి కూడా. ఫైనల్లీ వి అచీవ్డ్ 3000 స్టెప్స్ సక్సెస్ఫుల్లీ. 1 అవర్లో 1.5 అవర్లో ఎక్కేద్దాం అనుకున్నాం కానీ అబ్బాయి పని అవ్వలేదు. ఇంకా 4 kilometers ఉంది తిరుపతికి. మోకాల పర్వతం దగ్గరికి వెళ్తున్నాం. చూసారు కదా గోపురం కానీ వ్యూ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు పైకి వెళ్ళిన తర్వాత దేవుడు కనపడతలేదు తెలియదు, కానీ మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం డెఫినెట్గా దేవుడు కళ్ళ ముందు జిగేల్ మనకు కనపడతాడు అనమాట. తాతగారు చూడండి సీరియస్గా మంచి వెళ్ళిపోతారు. ఫైనల్లీ వచ్చి
మోకాల పర్వతం కూడా ఎక్కేసాం. 3500 మొత్తానికి 2 hours 30 minutes పట్టింది మొత్తం మెట్లు ఎక్కడానికి. ఎంత గాలి పీలుస్తూ వచ్చేకెక్కేవారు. బొట్టు పెట్టుకోవడం మాత్రం ముఖ్యం, మర్చిపోకుండా బొట్టు పెట్టుకోవడం. ఫినిష్డ్ సక్సెస్ఫుల్లీ. ఫైనల్లీ అలిపిరి మెట్లు 3500 and 550 స్టెప్స్ అయితే క్లైమ్ చేసి తిరుమల పైకి రావడం అయితే జరిగింది. ఈ ప్రాసెస్ లో మాత్రం నాకు జిమ్ చాలా హెల్ప్ చేసింది, చాలా అంటే చాలా. ఎందుకంటే ఇది వరకు నేను ఒక 6 months 7 months పాటు వెళ్ళకపోవడం వల్ల గట్ హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పిన మాట నిజమే, కానీ ఇన్నాళ్ళు చేసిన జిమ్ మాత్రం ఈ రోజు ఉపయోగపడింది. దానికి రీజన్ కూడా ఏంటంటే లాస్ట్ టైం నేను ఇదే తిరుమల అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు, తిరుమలకి రావడానికి అలిపిరి మెట్లు 3550 మెట్లు 550 స్టెప్స్ క్లైమ్ చేసినప్పుడు డేకేసాను. ఇంకా 100 స్టెప్స్ ఎక్కి మిగిలిన 150 స్టెప్స్ క్లైమ్ చేయడానికి ఇంకా డేకేసాను, మామూలుగా డాకలేదు. ఇంకా ఎక్కి 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 3 hours ఎక్కాను. కానీ అదే ఇప్పుడు 2 hours లో కనుక ఇక్కడ దాకా వచ్చానంటే దానికి కారణం మాత్రం అప్రాక్సిమేట్ గా జిమ్మే. నేను థ్యాంక్ఫుల్ గా జిమ్ కి, ఆ ఎక్సర్సైజ్ కి మాత్రం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాను. అందుకే నేను జిమ్ అంటే చాలా ఇష్టపడతాను. ఇంకోటి ఏంటంటే ఈ అలిపిరి మెట్లు ఏదైతే ఎక్కి ప్రాసెస్ ఉందో అది చాలా డిఫరెంట్ ప్రాసెస్. మామూలుగా మీరు బస్ ఎక్కి వచ్చేస్తే పెద్ద కిక్ ఉండదు తిరుమలకి. మీకు ఎవరికైనా సరే ఒక్కసారి తిరుమల నిజమైన ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలంటే మాత్రం అలిపిరి స్టెప్స్ పైకి ఎక్కి రండి. 3500 and 550 స్టెప్స్ ఎక్కి తిరుమలకి రండి. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నిజంగా దేవుడు కనపడతాను చెప్పకూడదు, కానీ మీకు దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా చెప్తాను. అయితే మధ్యలో ఆంజనేయ స్వామి స్టాచ్యూ కానీ 2000 స్టెప్స్ ఎక్కినప్పుడు వచ్చే ఆనందం కానీ, ఒక 3000 స్టెప్స్కి అచీవ్ అయినప్పుడు టార్గెట్ దగ్గర అవుతున్న కొద్దీ, టార్గెట్ కి మనం రీచ్ అవుతున్న కొద్దీ, తిరుమలకి మనకి రీచ్ అవుతున్న కొద్దీ ఆ ఆనందం అనేది పెరుగుతూ వస్తుంటది. నేను చెప్పినట్టుగానే నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏం చెప్పలేం, నాకు ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు బాధ వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను వస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడకు వస్తే కష్టాలు తీరుతాయన్నది నా ప్రగాఢమైన నమ్మకం. అది నిజమా అబద్ధమా అంటే అది ఎవరి పర్స్పెక్టివ్ బట్టి వాళ్ళకి ఉంటది, కానీ ఈసారి మాత్రం గట్టిగానే దాచాను మూట లోపల వేయడానికి ఆ చిల్లర మొత్తం. ఇది అలిపిరి ఎక్కేటప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. ఈ రోజు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ లో స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయ్యాను, అదేంటారు బాబు జిమ్ అనేయడం వల్ల మన ఫిట్నెస్ కానీ హెల్త్ కానీ దెబ్బతింది కరెక్టే, కానీ దాంతో పాటు మన ఈ స్టామినా కూడా మొత్తానికి 100కి 100% తగ్గిపోయింది. ఏంటి ఇక పైకి ఎక్కలేకపోతున్నాం మనం, మళ్ళీ మొదటికి వచ్చిందా సీన్ ఏంటని. కానీ ఈసారి అలా జరగలేదు, సక్సెస్ఫుల్ గా ఎక్కేసాను 3550 మెట్లు. మా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మీతో కలిసి షేర్ చేసుకుంటాం. మీరు కూడా మా ఫ్రెండ్స్ కాబట్టి, మా సబ్స్క్రైబర్స్ కాబట్టి వీలైతే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఈ ఛానల్ కి 115 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. స్టార్టింగ్ సబ్స్క్రిప్షన్ చెప్పినట్టుగా 50K సబ్స్క్రైబర్స్ టార్గెట్ గా పెట్టుకుని ఈ ఛానల్ కి వర్క్ చేస్తున్నాం 1 year కి ఇలా అవ్వాలని. కొంచెం వీలుంటే నా వీడియోస్ మీ దాకా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలిపిరి మెట్లు మీరు ఎవరైనా ఎక్కారా, ఎక్కితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాంటి విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.